Welcome to Startup Junction. So last episode lo manam kontamandi startup rookies ni kalsam, valla ideas vinnam, valla plans pitch chesaru and judges and mentors vallani direct kuda chesaru. Ee episode lo we are going to meet brand new players again on the arena and with newer ideas and newer aspirations. So quickly beginning the show, introducing the judges, Anita garu and Shravan garu, and the mentors, Yogesh and Dr. Nandita garu. Thank you very much for being there. Participants ni pilche mundu, I just wanted to share something. The power of broke. దీని గురించి డేమన్ జాన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. తన బుక్ కూడా రిలీజ్ అయింది కొత్తగా, ద పవర్ ఆఫ్ బ్రోక్ అని. ఒక స్టార్టప్ రూకీకి ఏంటి అవసరం అనేది చాలా క్లియర్గా ఆయన లిస్ట్ అవుట్ చేశారు ఆ బుక్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ద ప్యాషన్, హి సేస్, అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ద కరెక్ట్ లైన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో ఈరోజు షోలో మన పార్టిసిపెంట్స్ వాళ్ళ ఐడియాస్ని తీసుకొస్తారు అండ్ అవర్ జడ్జెస్ అండ్ మెంటర్స్ విల్ షో దెమ్ ఎ వే ఫార్వర్డ్. So let's begin the show. So participants ne pilche mundu, let's just take the rules once again from the judges. Mundu Anita garu cheptaru, aa tarvata Shravan will take over. Thank you, Deepa. Like last episode, first 2 minutes each participant will come and give their presentation. Ante meer em cheyabothunnaru, మీ ఇంట్రడక్షన్, మీ విజన్ ఏంటి, మీ మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, అలా మీరు ఏ అంశాలను అయితే చెప్పాలనుకున్నారో మీకు 2 నిమిషాలు ఇస్తాం. దిస్ 2 minutes ఇస్ కాల్డ్ అన్ ఎలివేటర్ పిచ్. ఎలివేటర్ పిచ్ అంటే ఎలివేటర్ తెలుసు కదా, లిఫ్ట్లో 5th ఫ్లోర్లోనో 6th ఫ్లోర్లోనో మీకు ఎవరో కలిసారు, కిందకు వచ్చే లోపల అంటే 2 నిమిషాల లోపల మీరు ఏంటి అసలు మీకు అదంతా చెప్పగలగాలి. అంటే బాగా వ్యాపారం మీద లేకపోతే మీ ఆలోచనల మీద పట్టున్న వాళ్ళు 2 నిమిషాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారో కూడా చెప్పగలరు. దాన్నే ఇంగ్లీష్లో ఎలివేటర్ పిచ్ అంటారు. సో ఈచ్ ఆఫ్ యూ విల్ కమ్ హియర్ అండ్ గివ్ అ 2-minute ఎలివేటర్ పిచ్. శ్రవణ్ అండ్ ఐ విల్ స్ట్రిక్ట్లీ స్టాప్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ 2 minutes. అది అయిపోయిన తర్వాత దెర్ ఇస్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అంటే మేమిద్దరం మీరు ప్రజెంటేషన్ చేసిన దాని మీద క్వశ్చన్స్ అడుగుతాం. అంటే మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనే వేరియస్ అంశాల మీద, మీరు చెప్పిన దాని మీదే, మాకు తెలిసిన దాని మీద కాదు, మీకు చెప్పిన దాని మీదే మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాం. అది అయిపోయిన తర్వాత యోగేష్ అండ్ నందిత గారు మీకు మెంటరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అడుగుతారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. తర్వాత ఇన్ ద ఎండ్ ఆఫ్టర్ ఆల్ ద 4 participants ఆర్ డన్, దెన్ వీ విల్ గివ్ అవర్ జడ్జ్మెంట్. సో దీని మార్క్స్ ఎలా వేస్తామో శ్రవణ్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొత్తం 100 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. అందులో మేము 4 భాగాలుగా విభజించాము. ఫస్ట్ 25 పాయింట్లు వచ్చేసి మార్కెట్ నాలెడ్జ్, అంటే మీకు మీరు ఏ మార్కెట్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద మీకు ఎంత అవగాహన ఉంది, ఆర్ యూ ఆన్ టాప్ ఆఫ్ వాట్ ద మార్కెట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్. రెండవది వచ్చేసి మీరు ప్రజెంట్ చేసే ప్లాను, మీ ఐడియాస్ అవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి, అంటే నిజంగా మార్కెట్లో వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అనేది చూస్తాము. ఈ స్టేజ్లో మీకు మినిమం 3-year ప్లాన్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. సో మీ 3-year ప్లాన్ ఏంటి, దాని మీద బేస్డ్ 25 పాయింట్స్ ఉంటాయి. అండ్ ఫైనలీ 25 points are based on your overall presentation. The first participant, Mr. Raidu Kumpatla, and he is the founder of Analytic Apps. Welcome to the show, sir. నా పేరు రాయుడు, నేను పెట్టిన కంపెనీ అనలిటిక్ యాప్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ TV5కి నా కృతజ్ఞతలు. నేను ఉద్యోగం చేసుకునేవాడిని హ్యాపీగా హైటెక్ సిటీలో, మంచి జీతం వచ్చేది. కానీ మా పక్కింటి ఆయన బ్యాంక్ చైర్మన్ అనమాట. ఆయన నా గురించి తెలుసుకుని ప్రాబ్లం ఉంది మా బ్యాంక్లో, మేము కొత్త ప్రోడక్ట్ తయారు చేసాము, 4 hours లోన్స్ ఇవ్వాలి, అది కొంచెం ప్రాబ్లం ఉంది, ఏమన్నా హెల్ప్ చేయగలవు, నీకు అనలిటిక్స్ అది బాగొచ్చు అని విన్నాను అని ఇన్వైట్ చేశారు. నేను ఒక్కడి వల్ల కాదు, దానికి కొంచెం టీం కావాలి, కొంచెం ఖర్చు అవుతుంది అది ఇది అంటే, పర్లేదు రెడీ చేద్దామన్నారు. సో యాజ్ ఎక్స్పెరిమెంట్ కింద దిగా అనమాట ఫస్ట్ ఈ రంగంలోకి. ఛాలెంజ్ కింద తీసుకుని చేసాము. ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యాము, కానీ మొత్తానికి చేసాము. అనలిటిక్స్ యూస్ చేసి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటంటే సిబిల్ స్కోర్ యూస్ చేయకుండా చేయాలి, ఎందుకంటే 4 hours ఆయనకి వచ్చే కస్టమర్స్ కూడా హై ఎండ్ ఏం కాదు. సో సిబిల్ స్కోర్ లేకుండా అనలిటిక్స్ అది యూస్ చేసి చేయగలమా లేదా అని 3 నెలలు చేసాము. సో ఫైన్, గుడ్. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. బట్ ఆ బిజినెస్ ప్లాన్ చేస్తున్నప్పుడు, మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఏం తెలిసిందంటే, వాట్ వి సాల్వ్ ఈజ్ ఓన్లీ 2% ఆఫ్ ద ప్రాబ్లమ్.
ఓన్లీ 2% ఇన్ ఇండియా. ఓన్లీ 2% మందికి క్రెడిట్ కార్డు ఉంది ఇండియాలో. అది దాని బేసిస్ మీద బిల్డ్ అవుతుంది క్రెడిట్ హిస్టరీ. సో 98%కి క్రెడిట్ కార్డు లేదు. లోన్స్ మామూలు రేట్లో రావు, చాలా ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, చాలా చాలా ఉంటుంది. సో ఇంత చేసి వదిలిపెట్టేద్దామా అని అనిపించడం సబబు అనిపించలేదు. అందుకని అనలిటిక్ యాప్స్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో వాట్ డు యు డు నౌ? సో ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, మొబైల్ బేస్డ్. ఆల్రెడీ వెబ్ బేస్డ్, డెస్క్టాప్ బేస్డ్ ఆల్రెడీ ఉన్నాయి. మొబైల్ బేస్డ్ యాప్ తయారు చేస్తున్నాము. అనలిటిక్స్ యూస్ చేసి లోన్స్ అప్లికేషన్స్ తీసుకుని ఎవరికి లోన్స్ ఇవ్వచ్చు, ఎవరికి లోన్స్ ఇవ్వకూడదు, ఇది డిటర్మైన్ చేసి బ్యాంక్కి ఇస్తామన్నమాట ఇన్ఫర్మేషన్. హూ ఈస్ యూజింగ్ యువర్ ప్రోడక్ట్ రైట్ నౌ? యూర్ స్టిల్ ఇన్ బిల్డింగ్ ఫేజా లేకపోతే హూస్ యూజింగ్? లేదండి, ఒకరికి ఇచ్చాము, పైలట్ కింద చేసాం కదా, చెప్పాను కదా పక్క అయిన బ్యాంక్ అని, ఆయనకి ఇచ్చాము, పైలట్ కింద వాడుతున్నారు ఆయన. హీఈస్ వెరీ హ్యాపీ. తర్వాత సామ్సంగ్తో టైఅప్ అయ్యామన్నమాట. వాళ్ళొక ట్యాబ్లెట్, కమర్షియల్ ట్యాబ్లెట్ ఉంది, అది ఇన్ఫ్రారెడ్ కెమెరాతో ఇరి స్కాన్ చేసి ఆధార్ డేటాబేస్ హిట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఈ కేవైసీ మ్యాండటరీ కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్న. అది చేస్తున్నాం ప్రస్తుతానికి. మీరు ఇందాక అన్నారు ఈ ప్రోడక్ట్స్ డెస్క్టాప్, ల్యాప్టాప్ ఇది ఉన్నాయి ఆల్రెడీ అన్నారు. ఆల్రెడీ ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని మొబైల్ కన్వర్ట్ చేయడానికి ఎంత కష్టం? ప్రోడక్ట్ దెన్ వై ఆర్ దే నాట్ మూవింగ్ ఇన్ టు మొబైల్ స్పేస్? బట్ ఆ ప్రోడక్ట్స్లో నేను చూసింది 2 లేవు. ఒకటేమో ఈ కేవైసీ, అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ స్టిల్ దాంట్లో బిల్డ్ అయ్యలేదు. మేము చేస్తున్న ప్రోడక్ట్లో అది ఆటోమేట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. బయోమెట్రిక్స్ యూస్ చేస్తాము, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 10 సెకండ్స్లో అయిపోతుంది. అండ్ ఇట్స్ వెరీ అథెంటిక్. యూ కెన్ ఫేక్ యువర్ సిగ్నేచర్ వాట్ ఎవర్, బట్ యూ కెన్ నెవర్ ఫేక్ యువర్ ఇరిస్ స్కాన్, రెటీనా స్కాన్. అదొకటి. 2 అనలిటిక్స్ లేవు ఆ వెనకాల. చాలా మటుకు సిబిల్ స్కోర్ వాడతారు, అగైన్ ఈవెన్ ఆ ప్రోడక్ట్స్లో ఉన్న ప్రోడక్ట్స్లో కూడా. సో నాకున్న అనలిటిక్స్ నాలెడ్జ్తో సిబిల్ స్కోర్కి లేకుండా కూడా చేశాను. సో ఆ 2 మా ప్రత్యేకతలు ప్రోడక్ట్లో. సో ఇప్పుడు మీరు చేసే అనలిటిక్స్ దాన్ని వ్యాలిడేట్ చేశారు ఎవరన్నా? బికాస్ మీరు సిబిల్ లాగా మీరు ఒక స్కోర్ ఇస్తారు, బట్ దాన్ని ఎవరు వ్యాలిడేట్ చేశారు? ఫస్ట్ ఫైనాన్స్ అని ఉంది అక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో, వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు వ్యాలిడేట్ చేశారు. వ్యాలిడేట్ చేసి చాలా బాగా పనిచేస్తుంది, మాన్యువల్ కన్నా కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. దీనికి హ్యూజ్ డేటాబేస్ కావాలి కదా, సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా మీకు, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదండి. అవసరం లేకుండా మరి హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ ద డేటా? అది కస్టమర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాము, అప్లికేషన్స్ కొన్ని ఫిల్ చేయాలి కదా. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన దాంట్లోనే చెప్పేయచ్చు. సో మీరు హిస్టారికల్ డేటాకి వెళ్తలేదు? హిస్టారికల్ డేటా వెళ్తాము. హిస్టారికల్ డేటా అంతా తీసుకుని అనలైజ్ చేసి దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం బట్టి చెప్పేయచ్చు. సో ఇప్పటివరకు హౌ మచ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ కంపెనీ? About 8 lakhs. 8 lakhs. You built the product? I built a version which doesn't have eKYC. సో eKYC లేని ఉంది ప్రస్తుతానికి, రెడీ వర్కింగ్ మోడ్లో ఉంది. బట్ చెప్పాను కదా eKYC చేస్తే చాలా స్కోప్ ఉంటుందని అనిపించి దానిలో దిగాము. ప్రస్తుతానికి అది చేస్తున్నాము. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా who else can use your product? ఫస్ట్ చిన్న బ్యాంక్స్కి వెళ్తున్నాము, ఎందుకంటే చిన్న బ్యాంక్స్ దగ్గర CBS అని ఉండదు, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అని ఉండదు. అది లేని వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర అంతా ప్రూవన్ అయిన తర్వాత అప్పుడు పెద్ద బ్యాంక్స్కి వెళ్తాం. పెద్ద బ్యాంక్స్కి వెళ్ళే ప్రాబ్లం ఏమవుతుందంటే మేము ఆల్రెడీ CBS వాడుతున్నాము, దాన్ని ఇంటిగ్రేట్ చేయమంటారు. అది CBS ఏమో ఒక్క CBS ఉండదు, చాలామంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వెండర్స్ ఉన్నారు, TCS, ఇన్ఫోసిస్, ఆల్ పెద్ద బిగ్ ప్లేయర్స్. ఎవరి CBS వాళ్ళకు ఉంది. సో అందరు రకరకాల వాళ్ళతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ రావాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్ థింగ్. సో బిఫోర్ వి గో దేర్ ముందు చిన్నగా స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలా చేసి మంచి అంతే ప్రూవ్ అయిన తర్వాత దెన్ విల్ టేక్ ఆన్ మోర్ ఛాలెంజింగ్ బిగ్గర్ బ్యాంక్స్. ఇప్పుడు మీ టీమ్ సైజ్ ఎంత? 6. అండ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫండింగ్ ఆర్ యూ లుకింగ్ ఓన్లీ ఫర్ మెంటర్షిప్? లుకింగ్ ఫర్ ఫండింగ్ వెంటనే కాదు, ప్రస్తుతానికి ప్రూవన్ మోడల్తో వెళ్ళి అప్పుడు ఫండింగ్ అడుగుదామని. హౌ మచ్ ఆఫ్ మనీ ఆర్ యూ లుకింగ్ అట్? అంటే టోటల్ నెక్స్ట్ 2 yearsకి ఎంత కావాలి మీకు? నెక్స్ట్ 2 years ఇంకా అంత క్యాలిక్యులేట్ చేయలేదు, బట్ 30 lakhs అలా అవసరం అవుతుంది. సో 30 lakhs యాజ్ లోన్ ఆర్ ఈక్విటీ? ఈక్విటీ అండి. ప్రెడిక్టబిలిటీ మోడల్ అని ఉందండి దాంట్లో? ఇది ప్రెడిక్టబిలిటీ మోడల్ అండి. క్రెడిట్ రేటింగ్ ఒకటే కాకుండా ఇంకా ఫ్యూచర్ బిహేవియర్స్ని ప్రెడిక్ట్ చేసేటువంటి యూ ఇంటెండ్ బిల్డింగ్ ఇట్టా, లేకపోతే you just want to? No, that's why I kept a generic name called Analytic Apps. Otherwise I would have kept some banking name. Okay. In future I do want to go into other fields. Pharmaceutical, saying credit analytics, you just said analytics. వేరే రంగాల్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందండి.
ఇప్పుడే కాదు, ముందు బ్యాంకింగ్ మీద కొంచెం పట్టు దొరికిన తర్వాత అప్పుడు వేరే రంగంలోకి. Just want to ask you whether does your app actually capture this kind of thing, what they can actually see from you when they talk to you over many meetings face to face before giving you a loan? ఆన్ ది ఎడ్జ్ ఒక్కోసారి చెప్పలేరు మీరు, ఒక్కోసారి అలాంటప్పుడు పనికొస్తుంది ఇది ఒకటి. రెండు, ఫాస్ట్గా అవ్వడానికి పనికొస్తుంది. ఎస్పెషల్లీ సిబిల్ స్కోర్ సరిగా లేనప్పుడు ఏ క్రైటీరియా మీద ఇవ్వాలో అది అంత ఫాస్ట్గా చెప్పలేకపోవచ్చు. వెరజ్ ఇది 10 సెకండ్స్లో వస్తుంది స్కోర్ మీకు. సో ఎఫిషియెంట్గా చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి డెఫినెట్లీ బెటర్ దెన్ మాన్యువల్, అదైతే చెప్పగలను. ఇప్పుడు మీ యాప్ ఉంది కదండి, దాంట్లో ఫీడ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, కరెక్ట్గా ఆన్సర్ చేయలేదనుకోండి, అప్పుడు స్కోర్ ఎలాగే మీరు వేస్తారు? ట్యాబ్లెట్ తయారు చేస్తున్నాం కదా, ఆ ట్యాబ్లెట్ యాక్చువల్లీ కియాస్ కింద పెడతాం. రూరల్కి వెళ్ళినప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, ఇంటర్నెట్ ఉండదు స్మార్ట్ ఫోన్ ఉన్నా. సో అందుకని ఏం చేస్తాం, కియాస్ కింద ఇస్తాం బ్యాంక్లో. సో ఆ కియాస్క్ మీద ఎవరన్నా హెల్ప్ చేసి, మేనేజరే చేయక్కర్లేదు, సమ్ ఎనీ లో లెవెల్ పర్సన్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి ఆన్సర్ చేసేటట్టు. అవి సింపుల్ క్వశ్చన్సే ఉంటాయండి అవి. In case he is really badly in need of this loan, and your questions that you have asked in your app, if he is faking these, his answers are not right, can you gauge it by your question model that no, he is not giving the correct information? No, we cannot gauge it, but the questions are not just the questions that you have are not just related to the model. There will be some generic questions also. They are all intermixed, so you don't know which one to fake, which one to do. Thank you very much, Raidu garu. Don't be a part of the problem, go with the solution. That's what experts say. Startup Junction lo ippudu oka chinna break తీసుకుందాం.